నువ్వు ఈ రోజు సాయంత్రం 6 గంటలు టూలెట్ బోర్డు పెడతారు, ఇబ్బంది ఏం లేదు. నువ్వు జగన్ పక్కనే ఉండాలని కోరుకుంటాం. కోటరీ నిర్మించుకున్నావు నీ తోట. ఇప్పుడు నా బోటి కార్యకర్తలు వాళ్ళు నాలాంటి వాళ్ళు ఏం కోరుకుంటాం సార్ నాయకుడి దగ్గర? నీ ఇచ్చే మనులు మాణిక్యాల పదవులు కోరుకుంటామా? కనిపించిన ఏం సప్తగిరి ప్రసాద్ బాగున్నావా, ఎప్పుడొచ్చావు, ఏమో విషయం నీ నియోజకవర్గం ఎట్టుంది అంటే పొంగిపోతాను సార్. నా బోటి కార్యకర్త పార్టీకి సృష్టికర్త సార్. వాడు లేనిది పార్టీ లేదు సార్. వాడు సార్ మీకు తెలుసో లేదో, ఇంటికాడ తినకపోయినా ఊర్లో జెండా కట్టేది వాడు, బూత్ కాడ నిలబడేది వాడు, దొంగ ఓట్లు అడ్డగించేది వాడు, ఓట్లు వేయించేది వాడు. ఎవడైనా ఓటు వేయకుండా అమ్మ వచ్చి ఓటేయని అడుక్కునేది కార్యకర్త. ఆ కార్యకర్తనే మర్చిపోతే నువ్వు ఉంటావా? కక్ష సాధింపులకు బలయ్యేది కూడా అతనే. కక్ష సాధింపులకు బలయ్యేది కూడా అతనే. నేను చెప్తాను, ఇది కార్యకర్తల విజయం, అమోఘమైన విజయం, త్యాగాలు, బంగారు నగలు, పెళ్ళాల పుస్తలు తాకట్టు పెట్టి బూత్ కాడ నడిపించినటువంటి కార్యకర్తల యొక్క విజయము. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను, మా పైన తప్పుడు కేసులు పెట్టావు, మమ్మల్ని వేధించావు, మమ్మల్ని అరెస్ట్ చేశావు, మమ్మల్ని చిత్రహింసలు పెట్టావు. మా కుటుంబ సభ్యులు ఒక చిన్న లాజిక్ చెప్తాను, ఎదుట వ్యక్తి బాధపడి ఏడుస్తూ ఉంటే నువ్వు నవ్వుతున్నావు అంటే నువ్వు మనిషివేనా? ఎదుటి వ్యక్తిని బాధపడి వాడు నవ్వుతూ వాడు ఏడుస్తూ వాళ్ళ కుటుంబం కుమిలిపోతా ఉంటే నువ్వు నవ్వుతావంటే అది రాజకీయం ఎట్లవుతుందయా? నువ్వు అటువంటి పాలిటిక్స్ నమ్ముకున్నావు జగన్మోహన్ రెడ్డి. కష్టాల్లో ఉన్నవాడు కూడా నీ దగ్గరికి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ నీ దగ్గరికి వచ్చి సహాయం చేయమని అడిగితే వాడికి సహాయం చేయి. అప్పుడు నువ్వు నిజమైన మాట్లాడుకుందాం, ఈ రోజు అవన్నీ మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడు ఎన్నికల్లో గెలవడానికి అనేక వ్యూహాలు ఉంటాయి. ఆ వ్యూహాల్లో ఒకటి హామీలు ఇవ్వడం, మేనిఫెస్టో, ఆకర్షణీయంగా మేనిఫెస్టో పెట్టడం. ఇప్పుడు 2014 ఎన్నికల్లో మీరు ఒక మేనిఫెస్టో పెట్టారు, ఆ తర్వాత వెబ్సైట్ నుంచి ఆ మేనిఫెస్టోని తీసేశారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎద్దేవా చేశారు. వాట్ ఎవర్, పూర్తి స్థాయిలో హామీలను నెరవేర్చలేదు. అప్పుడు జగన్ వేవ్ నడిచింది, మీకు ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. అప్పుడు జనసేన కూడా విడిగా పోటీ చేయడం వల్ల తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన రెండు పార్టీలు కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి. ఇప్పుడు పార్టీలు కలిసాయి, జగన్ని ఓడించాయి. అట్ ది సేమ్ టైం మీరు చాలా హామీలు ఇచ్చారు. 2014లో ఇచ్చిన హామీలకు మించి హామీలు ఇచ్చారు. ఇప్పుడున్న సంక్షేమానికి మించి సంక్షేమం చేస్తామన్నారు. వాలంటీర్లకు 5,000 వేస్ట్ అన్న వాళ్ళు ఇప్పుడు 10,000 చేస్తామన్నారు. ఇప్పుడు దానికి ఎలా చేస్తారు ఏంటి అని ఎలక్షన్స్కి ముందే అడిగితే సంపద సృష్టిస్తాం, పేదవాళ్లను డబ్బున్న వాళ్ళని చేస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్పుకుని వచ్చారు. సో మీకు అంత టైం ఇవ్వచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? 6 months, 1 year, 2 years? ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు, మీకు 6 నెలల సమయం ఇస్తాము, మీరు అద్భుతంగా పరిపాలన చేస్తే నేను వెళ్ళి సినిమాలు చేసుకుంటాను, మీ జోలికి రాను అన్నారు. కానీ మొదట్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన పని ఏంటంటే ప్రజావేదికను కూలగొట్టారు. ప్రజావేదికను కూలగొట్టడంతో వాళ్ళ పాలన స్టార్ట్ అయింది. ప్రజావేదికను ఏ రకంగా కూలగొట్టారో మీ పార్టీ కూడా అదే విధంగా కూలిపోతుంది అని అన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. అదే జరిగింది. ఇప్పుడు ఆ పార్టీ చాలా దారుణంగా పతనమైపోయిన పరిస్థితి. ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం 18 మాత్రమే పరిమితమైంది. తెలుగుదేశం పార్టీ 130కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జనసేన పార్టీ 20కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న పరిస్థితి. భారతీయ జనతా పార్టీ కూడా అనూహ్యంగా 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సో ఒక్కొక్కటి అంటే ఫైనల్ రిజల్ట్ కూడా వస్తుంది. రాజమండ్రి రూరల్ ఫైనల్ అయింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి అక్కడ భారీ మెజారిటీతో గెలిచారు. పాలకొల్లు యాజ్ ఎక్స్పెక్టెడ్ నిమ్మల రామనాయుడు అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసుకున్నారు. నా పాయింట్ ఏంటంటే ఎలా మీరు చేస్తారు ఏంటి అనేది ఓకే, నాకు తెలిసి అది అప్రస్తుతం అనుకోండి. ప్రస్తుతం సెలబ్రేషన్స్లో ఉండండి, మీరు లైన్లోనే ఉండండి. మీతో ఇంకా మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి. కారుమూరి వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వస్తారు మరి కాసేపట్లో. అట్లీస్ట్ ఫోన్ లైన్లో అయినా వస్తారు. ఎందుకు అంటే సప్తగిరి ప్రసాద్ గారు మిమ్మల్ని, అలాగే కాళ్ళపాలి బుజ్జి గారు మిమ్మల్ని చాలా మాటలు అన్నారు, చాలా సవాళ్ళు విసురుకున్నారు. మీరు అరగుండు చేయించుకుంటానని కూడా సవాల్ విసిరారు. కాబట్టి చెప్పండి. ఒక నిమిషం రవిశంకర్ సార్, చెప్పండి. 99 టీవీ చర్చ ద్వారా లక్షలాది మంది చూస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం వైసీపీ కార్యకర్తలకి, చెప్పండి.
సంతోషంగా మీ కుటుంబ సభ్యులతో గుడివాడ నాని దగ్గర నుండి వెంకటరెడ్డి వరకు మీ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఉండండి. మీకేం డేంజర్ లేదు, మీకు ఏ విధమైన ఇబ్బంది లేదు. మీరు చేసిన అరాచకాన్ని మేము చేయం. మాకు 161 ఇచ్చింది మీ పైన కక్ష సాధింపు చేయడానికి కాదు, ప్రజలతో ఉండడానికి, ప్రజల కష్ట సుఖాలు పరిష్కరించడానికి. మాకు అది ముఖ్యం, మీరు ముఖ్యం కాదు. రైట్ రైట్. ఆ మాట చంద్రబాబు నాయుడు గారు చెబితే పవన్ కళ్యాణ్ గారు హామీ ఇస్తే ఇవాళ రాత్రి హ్యాపీగా పడుకుంటారు. లేకపోతే వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే వాళ్ళు చేసిన దానికి ఇప్పుడు యాక్షన్ రియాక్షన్ వచ్చిందంటే వాళ్ళు మీరు ఏదోదో ప్రెడిక్షన్స్ చేసుకుంటారు. నేను ఒక హృదయపూర్వకం చెప్తున్నా, మీ రాజకీయం మీరు చేయండి. ప్రతిపక్షం అంటే అది అధికార పక్షంలో తలకు 4 లాగా ఉండాలి. అందుకని చెప్పేసి కొందరు ఓవర్ యాక్షన్ చేసి మిడి స్పాట్లు పడి ఎగిరి దుంకి గంతులేసి ఇంకా వాడు భరించలేని స్టేట్ కి వస్తే మేమేం చేయలేం, తోకలు కట్ చేయటమే. కాబట్టి కాకుంటే ఒకటి చెప్తున్నా, ప్రశాంతంగా మీ భార్య బిడ్డలతో ఉండండి, మీ యొక్క రాజకీయం మీరు చేయండి, ప్రజలకు సహాయం చేయండి. అధికార పక్షానికి తల్లో